నమస్కారం అండి. తెలుగు టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. నా పేరు బంగారు రవి. టీఆర్ఎస్సీ మునుగోడు నియోజకవర్గ జనరల్ సెక్రటరీ. నేను తెలంగాణ ఉద్యమం కానించి మేము విద్యార్థి దశ నుండే మేము టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమం నుంచి మేము పనిచేసినాము. అదేవిధంగా ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజల పక్షాన్ని నిలబడి మేము ఈరోజు కొట్లాడుతున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన 1 సంవత్సరం ముగిసింది, కానీ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఈయన చెప్పిన హామీలు, ఈయన మాట్లాడే మాటల వరకైనా నీటి మీద మూటలు అయిపోయినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ ఏది అమలు కాకుండా ఏదో 1-2 చేసి అయిపోయింది. ఈరోజు అయిపోయింది. మేము చేసిన 100% చేసినాం. ఉదాహరణకు రైతుల పక్షాన చూస్తే రైతు బంధు 100% చేసినామని అంటారు. అదే రైతు బంధు వేసినామని 100% వేసినామని గతంలో అన్నారు. రైతు రుణమాఫీ 100% అయిపోయిందని రైతులు మోసపిచ్చే వ్యవహారం చేస్తున్నారు. ఈరోజు మా గ్రామం విషయానికి వస్తే మాది కోతులారం గ్రామం. మా గ్రామంలోనే ఒక 60% రైతులకు కూడా కాలేదు, ఒక 40% మందికి రుణమాఫీ అయింది. ఈరోజు 2 లక్షల పైన ఉన్న రైతులు ఎంతోమంది ఆందోళన చెందుతారు. ఈయన చెప్పిన ముచ్చట ఏంటంటే, అప్పుడు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం చేసింది, నేను 2 లక్షలు చేస్తాను ప్రగల్భాలు పలికిన ఈ రేవంత్ రెడ్డికి 100% రైతులు గుణపాఠం చెప్తారు. రానున్న స్థానిక ఎన్నికలలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ప్రతి ఎన్నికలలో 100% వాళ్ళు జనాలు సమాధానం చెప్పడానికి సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కానీ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 100% కాంగ్రెస్ పార్టీని ఊడగొట్టడానికి అందరూ కంకణబద్దులై ఈరోజు జనాలు ఉన్నారు. ఆ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు 6 గ్యారంటీలలో ఒకటైన ఉచిత బస్సును కూడా ప్రవేశపెట్టింది సార్. ఉచిత బస్సు పైన మహిళలు చాలామంది ఈ బస్సు వద్దు, ధనికులకు ఉద్యోగస్తులకే ఉపయోగపడుతుంది అంటున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరేమంటారు ఆ ఉచిత బస్సు పైన? ఈరోజు ఉచిత బస్సు అంటే మనం చూస్తున్నాం, మహిళలు వాళ్ళు ఆ బస్సులలో ఉపయోగించుకునేది ఏందో అని కొట్లాటలు ఎక్కువవుతున్నాయి. వాళ్ళు సీట్ల కాడ రద్దీగా ఉండి ఈయన ఉచిత బస్సు ఇచ్చిన పేరే కానీ బస్సులు ఈరోజు ఎక్కువ పెంచలేరు. ఈరోజు రద్దీగా ఉంటున్నాయి. కనీసం వికలాంగులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ చాలామంది ఇబ్బందులు పడవలసి వస్తుంది. సీట్లు ఎవరు ఇవ్వట్లేదు. ఉచిత బస్సు అనే స్కీమే ఫెయిల్యూర్గా ఈరోజు నడుస్తున్నది. సార్, ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గతంలో 5 ఏళ్ళు చేసిండు. మొన్న ఉప ఎన్నికలలో కూడా 5 ఏళ్ళు సంవత్సరంన్నర చేయటం జరిగింది. ఎలాంటి అభివృద్ధి అందించిండు మీకు ఈ కోతులారం గ్రామ పంచాయతీకి? మునుగోడు నియోజకవర్గం వచ్చేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే సిపిఐ నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళ మీద చూసుకుంటే ఈరోజు మునుగోడు అభివృద్ధి జరిగిందంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి అనేక సంక్షేమ పథకాలు, రోడ్లు కానీ అనేక రకాలుగా అభివృద్ధి ముందు తీసుకెళ్ళారు. ఇదే రాజగోపాల్ రెడ్డి ఈరోజు గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఏ రోజు కూడా ప్రజలకు అందుబాటులో లేని లీడర్గా మిగిలిపోయిండు. గతంలో ఆయన ఎమ్మెల్సీ చేసిండు, ఎంపీగా ఉన్నాడు. మొన్న బై ఎలక్షన్ కంటే అంతకుముందు ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా ఉన్నా కానీ జనాలకు అందుబాటులో లేదు. కనీసం కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇవ్వడానికి కూడా ఆయనకు టైం లేని రోజులు ఉన్నాయి. ఆ రోజు ఎంపీడీఓ ఆఫీసులో సమావేశాలకు, జనరల్ వార్డ్ మీటింగ్లకు కూడా ఏ రోజు కూడా అటెండ్ కానీ ఎమ్మెల్యే ఎవరంటే రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోనే చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఆయన మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. ఎట్లా ఉంటుంది మంత్రి పదవి ఇస్తే? రాజగోపాల్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా ఆయన స్వలాభం కోసం గతంలో బీజేపీ పార్టీలో పోయి కాంట్రాక్ట్ కోసం బీజేపీ పార్టీలో పోయి వచ్చిండు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఎంతసేపు ఉన్నా మంత్రి పదవి కావాలనే ఉత్సాహంతో ఉన్నాడు. కానీ ప్రజలకు ఏం చేయాలి, ప్రజలల్లో మనం ఎట్లా మమేకం ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచన ఏ రోజు లేదు. ఎంతసేపు ఉన్న మంత్రి పదవి చుట్టే ప్రదక్షిణ చేస్తున్న
ఎమ్మెల్యే ఓళ్ళు అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజగోపాల్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి మీరు కాన్స్టిట్యున్సీ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మీరు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? కాన్స్టిట్యున్సీ లెవెల్ వచ్చేసి విద్యార్థి నాయకులుగా మేము ప్రతి మండలంలో మాకు మండల కమిటీలు ఉన్నాయి. మేము ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అనేక గతంలో సంక్షేమ పథకాలు ప్రతి విషయంలో మేము ముందుండి అందరికీ మోటివేషన్గా సీఎంఆర్ఎఫ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఏమైనా ప్రజలకు అవసరం ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ తదితర కార్యక్రమాలలో మేము యాక్టివ్గా పనిచేసినాం. అప్పుడు చేసినాం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు జనాల కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రజెంట్ అందిస్తున్నారు మీ గ్రామ ప్రజలకు కానీ మీ మండల స్థాయిలో ఉన్న మండల ప్రజలు కానీ మీ పార్టీ పరంగా ఎలాంటి సేవలు అందిస్తున్నారు? ప్రజలకు అందుబాటులో ఉంటాడు, మంచి వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు సార్. అది ఏ విధంగా మీరు ఆ పేరు పొందుకోవడం జరిగింది? ఈరోజు మేము గతంలో 10 ఏళ్ళ పరిపాలన భాగంలో మేము ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లో చేరవేయడంలో మేము ముందు స్థానంలో ఉన్నాము. సీఎంఆర్ఎఫ్లు కానీ ఎల్ఓసీలు కానీ కళ్యాణ లక్ష్మిలు కానీ ప్రతి సంక్షేమ పథకం, ఇప్పుడు రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏదున్నా ఈ నిరక్షరాస్యులైన ప్రజలు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకెళ్ళి మేము మండలంలో ఆ అధికారులకు మేము ప్రతిదీ మేము చేరవేసి అందరికీ వారధిగా మేము ఉన్నాము. అభివృద్ధిలో మేము భాగస్వాములై ఉన్నాము. ఈరోజు ఏ సమస్య వచ్చినా మా ఊరిలో కానీ సమస్య ఏది వచ్చినా ఫస్ట్ మన దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్య ఉన్నది, ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్య పరిష్కారానికి మేము ఎంతగానో కృషి చేసి మండల విభాగాలు కానీ కలెక్టరేట్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ప్రతి ఆఫీసులలో మేము వాళ్ళ వెన్నుంటూ వాళ్ళకు ప్రతి పథకాన్ని మేము చేరవేసినాం. ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ మేము వాళ్ళకు అందరికీ మేము ప్రతిదీ పని చేపిస్తున్నాం. సరే, ఇప్పుడు గ్రామాలలో బెల్ట్ షాపులు బీఆర్ఎస్ ప్రభుత్వం బలోపేతంతో బాగా నడిచినాయి. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మొత్తం కూడా ఇప్పుడు మూసివేయటం జరిగిందని చెప్పేసి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఈరోజు బెల్ట్ షాపులు అంటే సరే, మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న హయాంలోనే బెల్ట్ షాపులు కొత్తగా ఏం రాలేదు. గత ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి అప్పటి నుంచి ఉన్నాయి, అవే కొనసాగించినాయి. మేము ప్రత్యేకంగా మేము ప్రోత్సహించింది ఏం లేదు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాపులు మేము బంద్ చేసినాము, బెల్ట్ షాపులు మొత్తం ఉక్కుపాదం మోపినామని అంటారు. ఈరోజు ఆయన బెల్ట్ షాపులు బంద్ చేయొచ్చు, కానీ వాళ్ళ లీడర్లే బార్ల కంటే ఎక్కువ వాళ్ళ లీడర్లే బార్ల కంటే ఎక్కువ ఒక్కొక్కరిని ప్రతి ఊర్లో కూర్చోబెట్టి మందు మద్యం పోసి బాగా అది చేస్తున్నారు. అధికారం ఉందని ప్రతిరోజు ఇప్పుడు కామన్ పబ్లిక్ సర్వీస్ చేసే లీడర్ల మీద కూడా అఘాయిత్యాలకు వాళ్ళ మీదకి దాడులకు పాల్పడుతున్నారు. వీళ్ళకు ఒకటే చెప్తున్నాము, వీళ్ళు చెప్పడానికి ఏదో మద్యం నిషేధం చేసినాం, గ్రామాలు మంచిగా ఉంచుతున్నాం అని అంటారు, కానీ వాళ్ళ లీడర్లే ఫస్ట్ మద్యం బంద్ చేయకుండా వాళ్ళే కొనసాగిస్తారు. ఈరోజు ఆ విషయం రాజగోపాల్ రెడ్డి గారికి తెలియదు. పై మేర్పుల వరకే చూసి ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అనడం హాస్యాస్పదంగా ఉన్నది. రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళ కార్యకర్తలని హద్దుబందులో ఉంచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి ఇప్పుడున్న అధికార పక్షం పార్టీ వాళ్ళు అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఏ రోజు కూడా ఒకటి కాదు. మోడీ గారు సరే సెంట్రల్లో ఉన్నప్పుడు, మేము ఇక్కడ స్టేట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము సన్నిహితంగా అంటే మామూలుగా సంక్షేమ పథకాల గురించి ఉన్నది నిజమే, కానీ ఈరోజు ఈ రెండు పార్టీలు ఏకం అనేది అవాస్తవం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లోపాయకరంగా రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళు లోపాయకరంగా ఉండి ఈరోజు రాహుల్ గాంధీ గారిని వాళ్ళనే చీట్ చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గురించి నిజస్వరూపం తెలుసుకోవాలని మేము అంటున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు కుటుంబ పాలన అన్నారు సార్. ఇప్పుడేమో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి పాలన అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు
కేసీఆర్ గారిని కుటుంబ పాలన సరికాదు. ఈరోజు మా కాన్స్టిట్యున్సీకి వచ్చేస్తే రాజగోపాల్ రెడ్డి అన్న మంత్రి, రాజగోపాల్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే, ఆయన సతీమణి గతంలో ఎమ్మెల్సీ పోటీ చేస్తుంది. వాళ్ళ అన్న జెడ్పీ చైర్మన్గా ఫోన్ చేస్తారు. వాళ్ళది కుటుంబ పాలన కాదు, కానీ ఇతరుది కుటుంబ పాలన విషయానికి వస్తే ఈరోజు యావత్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనే కదా. సోనియా గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ఇప్పుడున్న రాహుల్ గాంధీ, వీళ్ళంతా ఎవరు కుటుంబ పాలనని ఒక్కరిని వేలెత్తి చూపెడితే వాళ్ళ సైడు 4 ఏళ్ళు చూపెడుతున్నాయి. అది గమనించుకొని ఈ కాంగ్రెస్ నాయకులు మెలగాలని మేము హెచ్చరిస్తున్నాం. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే డ్రగ్స్ బాగా విపరీతంగా అయింది, గంజాయికి బానిసలు అవుతున్నారు సార్ యువత మొత్తం కూడా. దీని నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది యువత జీవితాలు ఆగం కాకుండా? ఈరోజు డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాల వల్ల యువత ఈరోజు చెడుదారులు పడుతురు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో వాటిని ఉక్కుపాదంతో నిషేధించడం జరిగింది. ఈరోజు చాలా ఏరియాలలో ఈరోజు యథేచ్ఛగా జరుగుతుంది. వాళ్ళు పోలీసు నిర్వహణ కానీ వాళ్ళు సక్రమంగా చేయకనో మరి ఎట్లనో కానీ జనాలల్లో మాత్రం యువత మొత్తం చెడిపోతున్నారు. ఈరోజు బీటెక్ చదువుతున్న పోరలు వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలలో అక్కడిక్కడ ఇదొకటి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీన్ని ప్రత్యేక దృష్టి కొనసాగించాలి. ఎంతసేపు ఉన్నా ఎవరి మీదనో బురదల్లి ఏదో ఒకటి కేటీఆర్ని ఏదో అనాలి, ఇంకా కేసీఆర్ని ఏదో అనాలని కాదు. ప్రజాపాలన ఎట్లా చేయాలి, ప్రజలలో మేము ఎట్లా ఉండాలి, ప్రజలకు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎట్లా అందియాలనేది సోయి ఉండాలి. ఇటువంటి యువతకు చెడుదారు పడుతున్న వాటి మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని సక్రమ రీతిలో ఉండాలని మేము చెప్తున్నాం. సార్, ఫైనల్గా మీరు గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్లకి, యువతకి ఈ రేపు రానున్న ఎన్నికల్ని ఉద్దేశించి, అంటే మద్యం మనీ లేకుండా ఎన్నికలు అనేది జరగదు సార్, ఈ నిర్మూలన కోసం ఎలాంటి చైతన్యం తీసుకురాబోతుంది మీ పార్టీ కానీ మీరు కానీ? మేము రానున్న స్థానిక ఎన్నికలలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ మేము ఒకటే జనాలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ పార్టీ ఖర్చు పెడతాడు, ఏ పార్టీ చేస్తాడనేది కాదు, ఏం పని చేస్తాడనేది చూడాలి. జనాలల్లా తిరిగిండా ఒక పని చేయగల నాలెడ్జ్ ఉండాలి. ఈరోజు చాలా వరకు చూస్తే వేసుకున్న తెల్లబట్టలు తిరిగే కార్లు కాదు, జనాలల్లా తిరిగి పనిచేసే దమ్మున లీడర్ని ఎంచుకోవాలి.